హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి. రోజ్ ఫ్లవర్స్తో మనం ఎన్ని స్పెషల్స్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. రోజ్ టీ, రోజ్ మిల్క్, రోజ్ లస్సీ, ఇంకా రోజ్ సిరప్ ఒక్కటి ఉంటే ఇవన్నీ ఈజీగా చేసుకోవచ్చు. వీటన్నింటినీ రోజ్ ఫ్లవర్స్తో ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే మన నాటు గులాబీ పూలు అంటారు కదా, మన లోకల్వి, అవైతేనే స్వీట్గా ఉంటవి. హైబ్రిడ్వి కొంచెం చేదుగా ఉంటవి. వాటిని అయితే ఫ్రెష్గా కడగాలి. మనం ఎండిన వేసినా ఏం కాదు, పచ్చివైనా ఏం కాదు. నేనైతే కొన్ని ఎండివి తీసుకున్నాను, కొన్ని ఫ్రెష్వి తీసుకున్నాను. మనకి ఎక్కువ దొరకవు కదా, అలాంటప్పుడు ఎండినవి వేసుకోవాలి. లేదు ఫ్లవర్స్ ఫ్రెష్వే ఎక్కువగా ఉంటే మనం ఫ్రెష్వి అయినా వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం వాటర్ తాగే గ్లాస్తోని ఒక గ్లాసెడ్ వాటర్ తీసుకొని అందులో మనం కడిగి పెట్టుకున్న రోజ్ ఫ్లవర్స్ అన్నీ వేసుకొని ఒక 8 నుంచి 10 నిమిషాలు అయితే మంచిగా మరగనివ్వాలి. అవి మరిగేటప్పుడే మనకు రోజ్ వాటర్ అయితే ఒక 2 టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేసాం కదా మనం, అవి ఒక టీ గ్లాస్లో హాఫ్ అయ్యే వరకు అయితే మరిగించుకోవాలి. మనము ఇందులో షుగర్ అయితే వేసుకోవాలి. వేసినాక మంచిగా మరగనివ్వాలి. ఇంకా రోజ్ పెటల్స్ అన్నీ అరిగిపోయి అందులో ఉన్న కలర్ అంతా వాటర్ అబ్జర్వ్ చేసుకునే వరకు వేడి చేసిన తర్వాత వాటిని ఒకసారి వడకట్టుకోవాలి. వడకట్టిన తర్వాత మళ్ళీ వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ని మళ్ళీ చాలా తిక్కుగా అయ్యే వరకు మళ్ళీ వేడి చేసుకోవాలి. మంచిగా మసిలి ఒక షుగర్ సిరప్ లాగా రెడీ అయ్యేటట్టు ఒక 5 నిమిషాలు మంచిగా మరిగిస్తే మనకు సిరప్ అయితే ఇలా రెడీ అవుతుంది. ఇందులో ఎటువంటి కలర్స్ యాడ్ చేయకూడదు. మెయిన్గా బీట్రూట్ అయితే అస్సలు యాడ్ చేయకండి. ఇంకా దీంతో రోజ్ టీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చూడండి, మన సిరప్ ఏం కలర్ యాడ్ చేయకుండా మంచి కలర్ అయితే వచ్చింది. ఇది నెక్స్ట్ డే సిరప్ రెడీ చేసిన నెక్స్ట్ డే. దీంతో మనం టీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఏ టీ కప్తో అయితే తాగాలనుకుంటున్నామో ఆ టీ కప్పెడు వాటర్ అయితే మనకు కొలతతో వేసుకోవాలి. ఎంతమంది తాగాలనుకుంటే అన్ని కప్స్. ఇప్పుడు ఆ వాటర్ని స్టవ్ పైన పెట్టి మరిగించాలి. ఆలోపు మనం టీ కప్పులో ఒక 3 టేబుల్ స్పూన్లు ఉంటాయి కదా, వాటితో రోజు సిరప్ రెడీ చేసుకున్నాం కదా, ఆ సిరప్ ఇంకా ఒక 10 చుక్కల నిమ్మరసం. మనకు ఆల్రెడీ సిరప్లో చక్కెర ఉంటుంది ఎక్కువనే, కాబట్టి లైట్గా హనీ వేసుకోవాలి. తర్వాత ఆ వాటర్ మంచిగా మరిగిన తర్వాత ఆ వాటర్ పోసేసుకొని తాగడమే. మార్నింగ్ పూట అయితే చాలా అంటే చాలా రిలీఫ్ ఉంటుంది. వీటి వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటవి. ఇంకా మంచి ఫేస్ అయితే గ్లోగా కూడా అవుతుంది రోజ్ పెటల్స్ వలన. చూడండి, హాట్గా మార్నింగే తాగితే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ అయితే రోజ్ మిల్క్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. రోజ్ మిల్క్ కూడా చాలా ఈజీ. ఇవి పాలు ఉంటాయి కదా, పాలలో చక్కెర కలిపి వాటిని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇలా ఒకసారి రోజ్ మిల్క్ అయితే ట్రై చేసి చూడండి, మంచి టేస్ట్ ఉంటుంది. ఇలా చక్కెర కలిపి పెట్టిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఐస్ అయిన తర్వాత వాటిని చాక్తో ఇలా స్మాష్ చేసేసుకోవాలి పీసుల్లాగా. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని ఈ పీసుల్ని అందులో వేసుకోవాలి. ఇలా చేస్తే అంటే మనకు రోజ్ మిల్క్ కూల్గా ఉంటుంది, కరిగినా కూడా వట్టి ఐస్ వేస్తే మామూలుగా ఉంటుంది. ఇలా మిల్క్తో చేసిన ఐస్ వేస్తే కరిగిన కొద్దీ మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత ఇందులో చిక్కటి పాలైతే పోసుకోవాలి. ఇంకా కొన్ని సబ్జా గింజలు అయితే వేసుకోవాలి. చాలా ఈజీ. రోజ్ సిరప్ ఒకటి ఉంటే ఇవన్నీ చేసుకోవడం. ఆల్రెడీ షుగర్ వేసిన రోజ్ సిరపే ఉంది కాబట్టి మనం షుగర్ వేయట్లేదు, పాలలో కూడా చక్కెర వేసాం కాబట్టి. ఇప్పుడు కొద్దిగా రోజ్ సిరప్ అయితే మనకు టేస్ట్కి సరిపడా, కొంచెం ఫ్లేవర్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ, తక్కువ కావాలనుకున్న వాళ్ళు తక్కువ వేసుకొని మంచిగా కలిపేసుకొని తాగేయడమే. ఆ ఐస్ కరిగిన కొద్దీ భలే టేస్టీగా ఉంటుంది. ఇంకా లాస్ట్లో అయితే లస్సీ ఎలా చేయాలో చూద్దాం. రోజ్ లస్సీ ఇది కూడా చాలా ఈజీ. పెరుగు అయితే తీసుకోవాలి, కొంచెం చిక్కటి పెరుగు. ఒక మిక్సీ గిన్నె తీసుకొని మనం పెరుగు ఎంత చేయాలనుకుంటున్నామో అంత పెరుగు అయితే అందులో వేసేసుకొని ఒక 5-6 చుక్కల నిమ్మరసం వేసుకున్న తర్వాత షుగర్ మన టేస్ట్కి సరిపడా వేసుకొని మనం రోజ్ సిరప్ రెడీ చేసుకున్నాం కదా, ఆ సిరప్ని అయితే టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. లస్సీలో కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. ఇలా వేసి మంచిగా మిక్సీ చేసుకొని ఫైనల్గా గ్లాస్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే లస్సీ. నాకు అన్నింటికంటే లస్సీ బాగా నచ్చింది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.